వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం చర్చ ఒకటే నడుస్తోంది. అది ఏంటి అని అంటే జూబ్లీహిల్స్ బైపోల్. జూబ్లీహిల్స్ బైపోల్ వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? అండ్ ఈ ప్రామిసెస్ ఏవైతే చేస్తున్నారో ఇప్పుడు అందరు గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ తిరుగుతున్నారే అన్ని పార్టీస్ కూడా. సో అసలు ఎవరు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకు ఓటేస్తారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళకు ఓటేస్తారా? అధికార పార్టీకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది, అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అని అంటారు కాబట్టి ఆ పార్టీకే ఓటేస్తారా? ఎందుకంటే వాళ్ళు కంటోన్మెంట్ మేము గెలిచినాం కదా, జూబ్లీహిల్స్ కూడా మనదే అని ప్రచారంలోకి దిగినరు, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. కానీ ఏం అంత ఆషామాషి అయితే డెఫినెట్లీ ఉండదు. ఎందుకంటే ఈడ రీసెంట్లీ మనకు తెలుసు కదా, వర్షాలు పడితే మునిగిపోయే ప్రాంతం ఏదైనా ఎక్కువగా ఉంది అని అంటే గీనే జూబ్లీహిల్స్, అమీర్పేట్ ఇవన్నీ మునిగిపోతున్నాయి. ఎంత డెవలప్మెంట్ అని అనుకుంటున్నామో అంత మునుగుతున్నాయి కూడా. మరి వీటన్నిటికీ పరిష్కారాలు చూపెట్టబోతున్నారా? ఓటర్స్ ఆలోచన ఎట్లా ఉంది, ఓటర్స్ మూడ్ ఎట్లా ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. యాజ్ వెల్ యాజ్ రాజకీయం గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నా మేడం. మీరైతే మొత్తం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు జూబ్లీహిల్స్లో. ఒక నెల అయిందా సార్ తిరుగుతున్నారా? సీరియస్గా 1.5 మంత్ అయింది సార్. అంత ఈజీగానే ఉందా? మంచి పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా? ఈ సమస్యలు ఏం లేవా? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని మేము డెవలప్మెంట్ గురించి మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాం. స్పెషల్లీ నేను చూసుకుంటే అది ఓకే, ఎలక్షన్స్ ఉన్నాయి, అనివార్య కారణాల్లో ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్ వచ్చినాయి. కానీ ఈ బై ఎలక్షన్స్ రావడం కూడా జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక మంచి సంకేతాలని. అవునా? ఎందుకంటే హ్యూజ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మాకు అదృష్టం ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి గారు వివేక్ వెంకట స్వామి లాంటి మంత్రి మాకు ఒక ఇన్ఛార్జ్గా ఇచ్చినారు. అది మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి ప్లస్ ఒక లీడర్ల గురించి కూడా, కార్యకర్తలకి, లీడర్లకి అందరికీ ఒక మంచి సంతోషం. అవునా? ఎందుకంటే అంత యాక్సెసిబిలిటీ, ఒక మంత్రిగా ఉండి ఫోన్ చేసిన గంటలో నేను వచ్చేస్తున్నా, చెప్పండి ఏముంది ప్రాబ్లం అని చెప్పుకుంటూ, ఎప్పుడు పిలిపిస్తే కొందరు మంత్రులు ఏం చేస్తారంటే మాకు ఇంత అంబియస్ ఉండాలి, ఇది మన ఇన్ని పబ్లిక్ ఉంటేనే నేను వస్తా, అట్లేం లేదు. మీకు సమస్య గురించి నాకు ఎప్పుడైనా పిలవండి, ఐఎమ్ రెడీ టు కమ్ అంటున్నారు. సో అలాంటి మంత్రిగా ఇన్ఛార్జ్గా ఇవ్వడం మనకు చాలా సంతోషము. మేము కార్యకర్తలు కూడా చాలా కసిగా, చాలా సంతోషంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు యాక్సెసిబిలిటీ ఆ లెవెల్ ఉంది. మంత్రి అని లేదు, మాలో ఒక మనిషి లెక్క ఉన్నారు. దట్ ఈస్ ది గ్రేట్ యాటిట్యూడ్ ఆఫ్ ది వివేక్ వెంకట స్వామి. సో ఆయన వలన మాకు డెవలప్మెంట్ మనం చూసుకుంటే, నేను షేక్పేట్ డివిజన్కు గతంలో కూడా నేను కాంటాక్ట్ చేశాను, ఒక ఇన్ఛార్జ్గా నేను షేక్పేట్ డివిజన్లో ఉన్నా. ప్లస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మైనారిటీ అఫేర్స్ కూడా నేను దగ్గరుండి చూస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మనం డెవలప్మెంట్ లెవెల్ చూసుకుంటే ఒక చాలా విపరీతంగా, అంటే ఇప్పుడు షేక్పేట్ డివిజన్ ఉంది, యూసుఫ్గూడ డివిజన్ ఉంది, ఎర్రగడ్డ డివిజన్ ఉంది, రహమత్ నగర్ డివిజన్ ఉంది, బోరాబండ డివిజన్ ఉంది, శ్రీనగర్ కాలనీ ఒక హాఫ్ వస్తుంది, మనకు దాదాపు ఒక 6.5 డివిజన్స్ వస్తుంది. సో ఈ కంప్లీట్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది. మీరు అధికార పార్టీలో ఉన్నారు సార్, మీరు పాజిటివ్గానే మాట్లాడతారు, కానీ నెగిటివ్ షేడ్ కూడా చూద్దాం సార్. ఎంత దారుణం సార్, అసలు గంట సేపు వాన పడితే ఇక్కడ వరకు నీళ్ళు ఉంటాయా సార్? ఏడన్నా జూబ్లీహిల్స్ అంటే ఓ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అంత రాజకీయ నాయకులు ఉంటారు, సినీ సెలబ్రిటీస్ ఉంటారు అని అంటారు. తీరా చూస్తే డ్రైనేజ్ ఫ్లో అవుతుంది, నీళ్లు ఓవు. ఏంది సార్ ఇంత గలీజ్గా ఉంటుందా? హైదరాబాద్ ఓ అద్భుతంగా డెవలప్ అవుతుందంటే గిరాయి ఒకసారి ట్రెండీ అనేది కూడా మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది, ఇవేం క్వశ్చన్ చేస్తలేరా ప్రజలు? 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. హైదరాబాద్కి చాలా అద్భుతంగా, చాలా ఒక దల్లాస్ లెక్క మేము డెవలప్ చేసినామని చెప్పినారు. సో వాళ్ళు మేము చేసిన గతంలో 20 సంవత్సరాల క్రితం మా ప్రభుత్వం, మా 10 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం ఉంటే 10 years మేము చేసినాం. అప్పుడు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు నడుస్తుంది. వేరే డెవలప్మెంట్ అనేది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేదు. అగర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది 10 years బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పని జరుగుతుంటే ఇవాళ ప్రాబ్లం రాకపోతుంటాయి. ఇవాళ ప్రజలు ఎట్లా సఫర్ అవుతున్నారంటే, నేను మంత్రి గారు నిన్న కృష్ణానగర్లో వివేక్ వెంకట స్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, హైడ్రా కమిషనరు,
ప్లస్ జిహెచ్ఎంసి కమిషనర్ కన్నన్ గారు, ప్లస్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎండి అశోక్ గారు. సో పర్సనల్గా ఇక్కడ కృష్ణానగర్ విజిట్ చేయడం జరిగింది. కృష్ణానగర్లో అయితే వాళ్ళు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఆటోలు కొట్టుకుపోతాయి. మేము నిన్న పోతే మేమే చూసి ఎట్లా పిల్లలు బయటికి వస్తారు, ఎట్లా స్కూల్కి పోతారు, ఎట్లా వాళ్ళు బట్టలు వేసుకొని బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ వరకు మునిగిపోయి ఉంది. ప్లస్ అన్ని డ్రైనేజ్ వాటరు, మన ఏమంటారు స్మెల్ చూసుకుంటే కూడా ఎట్లా బతుకుతున్నారని చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది. సో వాటర్ వర్క్స్ ఎండి గారు అశోక్ గారు అయితే దాదాపు ఒక 4 days అక్కడ ఉండి కంప్లీట్ మ్యాపింగ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని దాని మీద ఆయన ఒక 4 days తిరిగినారు. 4 days తిరిగి అక్కడ స్థానికులతోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడి అన్ని సొల్యూషన్ తీసుకొని పెట్టుకున్నారు ఆయన. పెట్టుకున్న తర్వాత నిన్న మంత్రి గారి విజిట్ అయింది. ఐ రియలీ అప్రిషియేట్ వాటర్ వర్క్స్ ఎండి అశోక్ గారు. నిన్న చూసిన ఆయన ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఆయన చాలా అఫీషియల్స్ అంటే దే ఆర్ వెరీ లాయల్ అండ్ వెరీ సీరియస్ కనిపించింది నిన్న నేను చూస్తే. ప్రజల ఇబ్బందులు ఉండొద్దు, వాళ్ళకి తీయాలని చాలా లాయల్టీ చూపించినారండి నిన్న. సో నిన్న మేము గల్లీలో పోతుంటే ఒక పై నుంచి అంటే జూబ్లీ హిల్స్, పెద్దమ్మ గుడి అటువైపు నుంచి వాటర్ అంతా కృష్ణానగర్ వైపు వస్తుంది. ఇంకో ఇటు సైడ్ ఇందిరానగర్ వైపు వస్తుంది. సో ఇలాంటి చూసుకుంటే మన కృష్ణానగర్ ఒక డౌన్లో ఉంది. అంటే 1970s చూసుకుంటే చెరువు, 80s దానికి ఒక లేఅవుట్ అయింది, 90s అందరూ దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఆక్యుపెన్సీ జరిగింది. కానీ అవన్నీ చూసుకున్నప్పుడు నిన్న మంత్రి గారు వెళ్ళి ఎందుకు వస్తుంది, దీనికి సొల్యూషన్ ఏందని ఎండి గారికి అడిగినారు. అడిగితే ఎండి గారిని క్లియర్గా అంటే వెంకటగిరి ఎందుకు ముందుకు పోతుంది, వెంకటగిరి వైపులో ఎందుకు చౌక్ అవుతుంది చౌరస్తా, ప్లస్ కృష్ణానగర్ అంటే ఇంకా డౌన్లో ఉంది, ఆ చౌరస్తా ఎందుకు అవుతుంది, అవన్నీ ఆయన క్లియర్గా చూపించడం జరిగింది. దాంట్లో మేము చూసుకుంటే నాలాలు ఉన్నాయి, ఒక పెద్ద నాలాలు. అంటే అది జూబ్లీహిల్స్ నుంచి వస్తూ వెంకటగిరి నుంచి వస్తూ అది కృష్ణానగర్కి వస్తుంది. ఆ కృష్ణానగర్ నుంచి మళ్ళీ యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ అటు సైడ్ వెళ్తుంది. అది ఆ నాలాల మీద 5 floorలలో 5 అంతస్తుల బిల్డింగ్లు కట్టున్నాయి. అదే అసలు ఏడ కనబడతలేదు అని నాలనే కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, గతంలో మేము చూసినాం చిన్నప్పుడు, ఎందుకంటే పుట్టి పెరిగింది ఇక్కడే కదా, యూసుఫ్గూడనే కదా. సో గతంలో పెద్ద నాలాలు ఉండే, ఆ నాలాల మీద పెద్ద భవనాలు కట్టినారండి. కాదు సార్, మీరు పర్మిషన్లు ఇచ్చిర్రు, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళు వీళ్ళు ఇట్లనేనా సార్ ప్రజలకు ఏం నాలా మీద పర్మిషన్ ఇచ్చారంటే ఇమ్మీడియట్ ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. వితౌట్ పర్మిషన్ బిల్డింగ్స్ అవన్నీ ఎట్లా సార్? ఇప్పుడు నిఘా అనేది ఇంపార్టెంట్. ఆఫీసర్స్ నిఘా పెట్టాలి. దానికి ఆఫీసర్స్ చూసి ఇడిసేస్తే ఇట్లనే జరుగుతుంటుంది. ఇప్పుడు 2003 మేనోల్ ఉందండి, కింద మేనోల్ డక్క మీద రాసుంది, డబ్బా మన కవర్ మీద 2003 అని. దాన్ని కంప్లీట్ జామ్ చేసేసి 2003లో రోడ్ ఉన్నట్టే కదా, దాని తర్వాతనే కదా అది జరిగింది. కంప్లీట్ దాని కింద నుంచి డ్రైనేజ్ లైన్ పోతుంది, పైనుంచి బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు తాత్కాలికంగా సొల్యూషనే చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపేల్ ఉన్నదని చెప్పి మీరు గ్రౌండ్ లేదండి, మేమైతే పర్మనెంట్ సొల్యూషన్ గా చెప్తున్నాం. ఇప్పుడు నిన్న హైడ్రా కమిషనర్ గారు ఓపెన్ గా చెప్పినారు, మీరు అందరు రాసియండి, మేము తీసేస్తాం బిల్డింగ్ అన్నారు. 10 years నుంచి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, ఎంపీ కూడా లేరు, కనీసం కార్పొరేటర్లు కూడా లేరు. బీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ, కార్పొరేటర్లు కూడా అందరు బీఆర్ఎస్. మరి ఏ డెవలప్మెంట్ లేకున్నా వాళ్ళకే ఓటేస్తున్నారు. అసలు మీకెందుకు, మిమ్మల్ని ఎందుకు నమ్ముతలేరు? మరి 100% నమ్ముతున్నారు ప్రజల్లో. ఇప్పుడు ఎట్లుందంటే కంప్లీట్ ఒక దిస్ ఇస్ ది బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎనీ గవర్నమెంట్, ఐదర్ ఇట్ కుడ్ బి ఎ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది బేసిక్ రెస్పాన్సిబిలిటీ. సో అఫీషియల్స్ కూడా చాలా, నిన్న నేను కృష్ణానగర్లో వాళ్ళతోటి నేను చూసినాను పోయి, పెద్ద గుంతలు సార్, మెయిన్ రోడ్స్ పరిస్థితి అది, లేన్ల లోపలైతే ఇంకా దారుణం. అంటే గతంలో 10 సంవత్సరాల కాలంగా ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు స్పెండ్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, బేసిక్ ఎమ్యూనిటీస్ మీద పనిచేస్తుంది. స్పెషల్లీ జూబ్లీహిల్స్లో అయితే నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, రెస్పాన్సిబుల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నేను అక్కడ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను. నేను మన డెవలప్మెంట్ ఇనాగ్రేషన్స్లు చూస్తున్నా, ప్రజల ఇబ్బందులు చూస్తున్నా. మంచిగా అయింది ఇప్పుడు ఇంత పెద్ద వర్షం రావడం కూడా. పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు మేము తీసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వర్షం రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ, ఒక 1 year తర్వాత కానీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తే, అరే మీరు ఎలక్షన్స్ ఉన్నాయని ముందుకు వచ్చినారంటారు. మేము ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ తీయనిపోతున్నాం. నేను కూడా అదే అంటున్నా సార్, పబ్లిక్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, ఒక జూబ్లీ హిల్స్ మాత్రమే పట్టించుకుంటున్నారు ఎందుకంటే బై ఎలక్షన్ అని. సరే మా ఎమ్మెల్యేను కూడా రాజీనామా చేయమంటాము, మరి మాకు కూడా డెవలప్మెంట్ వస్తుంది కదా. డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్యే గారు
ఆఫీషియల్స్ ఇప్పుడు గతంలో మేము పీజీఆర్ గారిని చూసినామండి. అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా చాలా డెవలప్మెంట్లు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే ఆ లెవెల్లో పని చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు వచ్చి ఓట్లు తీసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో పని చేయాల్సి వస్తుంది. సో ప్రజల్లో ఉండి పని చేస్తే ఇలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే డైలీ వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, మా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయింది. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడం కారణమైంది మనం పోయి చూసినాం. షేక్పేట్ డివిజన్ నేను మీకు ఈ మన ఐఏఎస్ కాలనీ ఉంది, అక్కడ చూసుకుంటే కొంచెం ఒక 2 houses ఇడిస్తే అది పెద్ద నాలా కూడా ఉంటుంది, బల్కంపూర్ నారా అటు సైడ్ అయిపోతుంది. జూబ్లీ హిల్స్ అనగానే మనకు తెలుసు సార్, మొత్తం అంతా హైఫై పీపుల్ ఉంటారు, బాగా పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళు పెద్ద ఓట్లు వేస్తారా సార్? వాళ్ళు ఏం పెద్ద మీరు పట్టించుకోరు కూడా కదా. 3,94,000 మంది ఓటర్స్ ఉంటే మీరు పట్టించుకోవాల్సింది నాకు తెలిసి సగంకి సగం మందిని మీరు పట్టించుకోవాలి. అది కూడా ఇట్లనే ఈ ఇబ్బందులు పడేటోళ్ళని పట్టించుకోవాలి. లేదంటే వాళ్ళకి ఏం అవసరం సార్, వాళ్ళ హైట్ ఉంటుంది, ఫోన్ కొట్టంగానే మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు. నో సార్ పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి ఓటేస్తారా? వెయ్యరు. నాకు తెలిసి 45% సార్ లాస్ట్ టైం ఓట్ల శాతం ఎంత? 45-50%. ఎక్కడ సార్ వాళ్ళ ఇండ్ల నుంచి అసలు బయటకు రారు, వాళ్ళకి ఏం పట్టింపు లేదు. మీరు పట్టించుకోవాల్సింది ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పర్సన్స్, అంతేనా? లేదండి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్. ఒక్క జూబ్లీహిల్స్ హౌస్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రాదు, మీకు తెలుసా? అది one single house will not come into Jubilees constituency. That's all, the complete అది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. జూబ్లీహిల్స్ పేరుకు మాత్రమే. జూబ్లీహిల్స్లో కంప్లీట్ స్లమ్సే. కొన్ని కాలనీస్ ఉన్నాయి, మధురా నగర్, మన శ్రీనివాస నగర్ కాలనీ, కళ్యాణ్ నగర్, మారుతి నగర్ కాలనీ, శాలివాహన్ నగర్, ఈ కాలనీలు లేఅవుట్ కాలనీస్ అవి జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. మిగిలినన్ని స్లమ్మే. జూబ్లీహిల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వస్తాయి అనుకుంటారా? నో, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. అచ్చా, ఓకే. ఇప్పుడు షేక్పేట్ డివిజన్, సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి అయితే డెవలప్మెంట్ జరగాలంటే. మరి అట్లే రాజకీయం మాట్లాడదాం సార్. 3,94,000 మంది ఓటర్స్ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆయన ప్లేస్లో ఉప ఎన్నిక వచ్చింది సార్. వాళ్ళ వైఫ్ బరిలో ఉండబోతోంది బీఆర్ఎస్ నుంచి అనేది కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ కన్ఫర్మ్ అయిపోయింది. దాని తర్వాత మీ నుంచి మాత్రం సార్ అధికార పార్టీ కాబట్టి రోజుకో పేరు వస్తున్నది ఏంది సార్ అసలు? ఇది అంజన్ కుమార్ యాదవ్ అంటారు, నవీన్ యాదవ్ అంటారు, లేదా విజయలక్ష్మి అంటారు. ఏం సార్ ఇన్ని పేర్లేంది, ఇంతమంది ఆశావాహులేంది, అసలేంది? మాలాంటి వాళ్ళు టికెట్ అడుగుతలేరు కదా, ఇట్లనే ఉంటుంది. బయట వాళ్ళు వచ్చి అందరూ మాకు టికెట్ కావాలంటారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినాం మేము. అక్కడ 30 సంవత్సరం చరిత్ర ఉంది మాది కాంగ్రెస్ పార్టీలో. అంటే గుర్తింపు లేదు? గుర్తింపు కాదు, గుర్తింపు అనేది ఏం లేదు. కానీ మేము అడుగుతలేము, ఎందుకంటే ఇది బై ఎలక్షన్ అప్పుడు పైసలు కూడా కావాల్సి వస్తుంది. మా దగ్గర అన్ని పైసలు లేవు. మేము ప్రజలకు పని చేయడానికి కసిగా ఉన్నాం. బీర్ బిర్యానీకా పైసలు దేనికి? ఇప్పుడు ఎలక్షన్ 2014 తర్వాత అండి, కంప్లీట్ ఎలక్షన్ కమర్షియల్ అయిపోయింది. కేసీఆర్ గారు కంప్లీట్ ఎలక్షన్స్ అంటే కమర్షియల్ చేసి పడేసినారు. సో అదే ట్రాక్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నో డౌట్. ఇది మంచిది కాదు. నేను చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది పీపుల్. ఈ ఎలక్షన్ ఇంత ఎక్స్పెన్సివ్ కావడము ఇది మంచిది కాదు. బిజినెస్లో పైసలు పెట్టి అక్కడ బిజినెస్లో పైసలు సంపాదించుకోవాలి. ఇక్కడ ఎలక్షన్స్లో తీసుకొచ్చి హ్యూజ్ పైసలు పెట్టి మళ్ళీ ఇప్పుడు పైసలు లేకుంటే ఆయన గెలవడు, పైసలు ఇస్తే ఆయన తీస్తాడు కదా మళ్ళా. అది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు డెవలప్మెంట్ వైపు పోవాలి. ఎప్పుడు డెవలప్మెంట్ వైపు పోయి డెవలప్మెంట్లో చూసుకొని ఎవరు డెవలప్మెంట్ చేస్తారు, ఏ ఎమ్మెల్యే నాకు అనుకూలంగా ఉంటారు, ఏ పార్టీ ప్రజల పార్టీగా ఉంది, ఏ పార్టీ ప్రజల సమస్య వింటుంది, వాళ్ళ వైపు ప్రజలు వచ్చి వాళ్ళ కోటేస్తే 100% డెవలప్మెంట్ అనేది మీకు రేపు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు మీకు అండగా ఉండి వాళ్ళందరూ చేస్తారు. సో ప్రజలు ఇప్పుడు కొంచెం కమర్షియల్గా ఆలోచించాలనుకోండి, మంచి ప్రభుత్వం రాదు, మంచి క్యాండిడేట్ రాడు, మీకు మంచి పనులు కూడా కావు. దిట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం చేస్తూ ప్రజల అందుబాటులో ఉండి ప్రజలకు ఏం సమస్య ఉందని మేము బరిలోకి పోయినాం. జూబ్లీహిల్స్లో చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జీరో. గతంలో 20 years క్రితం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటివరకు నడిచింది. మరి ప్రజలు ప్రశ్నించాలి కదా, ప్రశ్నిస్తున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నా చేయాల్సిందే. వాళ్ళ ప్రశ్న కూడా వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు కాదు 12 సంవత్సరం వాళ్ళ ఎమ్మెల్యే ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కదా. ఇప్పుడు ఇది ఎవరు చేయాలి? ఇది ఓయూ కాలనీ వాళ్ళు సఫరర్స్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
అన్ని ప్రొఫెసర్సు, ఓ మన టీచర్లు, ఇంజనీర్సు, డాక్టర్లు ఆ కాలనీలో ఉంటారండి. అక్కడ ఒక పెద్ద సమస్య ఏంది తెలుసా మీకు? ఆ కాలనీలో ఇప్పటికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. 25 years 30 years క్రితం చేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు ఉంది. గతంలో ఆ కాలనీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 200-250 హౌసెస్ ఉండే, మరి ఎట్లా ఇప్పుడు 1000 హౌసెస్ అయినాయి. మరి ఎట్లా ఉట్టేసారు? 10 సంవత్సరం వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలే. వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ అని మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఒక జాబ్ చేసే వాళ్ళు కేసులు అంటే వెనుకపడినారు వాళ్ళు. ఏం చేస్తాము, ప్రభుత్వం మేము ఒక ఎమ్మెల్యేని ఓటేసి గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే మా మీద కేసులు బుక్ చేపిస్తుండు, ఏం చేయాలి? సో ఆ టెన్షన్. ఇప్పుడు ఒక 10-15 days నుంచి మేము రెగ్యులర్గా ఓయూ కాలనీ విజిట్ చేస్తుంటే మాకు తెలుస్తుంది ఒకటి తర్వాత ఒకటి. అక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది ఆ కాలనీలో. కాలనీ వాటర్ అంతా మణికొండ వైపు వెళ్ళాలి. ఆ కాలనీ స్లోప్ ఉంది అటు సైడ్. ఇటు సైడ్ హైట్ ఓయూ కాలనీ నుంచి వచ్చి అక్కడ వెళ్ళాలి. 60 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఒక 7 acres ఒక పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి మాస్టర్ ప్లాన్ రోడ్ని కట్ చేసి క్లోజ్ చేసుకుంటూ వాళ్ళు ధర్నాలు చేసినారు, మీడియాకు మాట్లాడినారు. ప్రభుత్వం మాదుంటే మేము ఏమైనా చేస్తామని అక్కడ గతంలో అరవింద్ కుమార్ గారి హయాంలో, ప్లస్ ఇంకా బాలరాజా ఆయన పేరు HMDA వాళ్ళ హయాంలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు దానికి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 floors అపార్ట్మెంట్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు సార్? అధికారి ఏ రోడ్ చెప్పకుండా, నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు కరెక్ట్ దానికి మీరు కూడా ఇయ్యారన్న గ్యారెంటీ ఇయ్యొద్దు. ఎవరైనా ఉండని, ఏ ప్రభుత్వం అయినా ఉండని ఇయ్యొద్దు. ఇట్లా రేపటి రోజుల్లో ఎవరు సఫర్ అవుతారు? ప్రజలు సఫర్ అవుతారు. చిన్న పైసలు ఇస్తారండి వాళ్ళు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళు. అప్పుడు అధికారులకి, పార్టీలో ఉన్న పెద్దలకి పేరు తీసుకుంటే బాగా ఉండదు, పైసలు తీసుకొని ఆ పర్మిషన్ ఇచ్చినారు. వాళ్ళ వలన ఓయూ కాలనీ ఎంత సఫర్ అవుతుంది? రేపు వాటర్ వస్తే మేము ఉన్నాం అక్కడ. ఆ రోజు మేము మీటింగ్ చేసుకుంటున్నాము, మీ సమస్యలు ఏమైనా అడగడానికి పోతే అక్కడ చూసుకుంటే మేము ఇట్లా కూర్చున్నాము. ఒక 15-20 minutes గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సి వచ్చింది మాకు. ఎందుకు ఇది ఇట్లా? దీని సార్ మాకు మేము చాలా ఇబ్బందులు ఉన్నాము, కాలనీ అంతా సఫర్ అవుతుంది, మాకు ఇది పర్మనెంట్ సొల్యూషన్ తీయమని చెప్తే నిన్న పొద్దున 6:30కి వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, GHMC కమిషనరు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ MD గారు అక్కడ వచ్చి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఎట్లా చేయాలని చూస్తే అది వాటర్ వెళ్ళడానికి దారి లేదు. వాటర్ ఇక్కడ స్ట్రేట్ వెళ్తే స్పీడ్గా, ఎంత గంట వర్షం పడితే కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అది 900 dia పైప్ లైన్ ఉంది. ఈ 900 dia పోయి అక్కడ 300 dia కలుస్తుంది. అంటే స్టేట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినారు, బంద్ అయిపోయింది, పక్క నుంచి దారి తీసినారు. ఇట్లా పోయి ఇట్లా జెడ్ అయింది, జిగ్జాగ్ అయిపోయింది. జిగ్జాగ్ వలన స్పీడ్ గా ఇప్పుడు గంట వర్షంలో 200 అర్థమైంది సార్. ఆ స్పీడ్, ఆ ప్రెషరు అక్కడ పోయి జామ్ అయిపోయి వాళ్ళు నీళ్ళు వెళ్ళలేక కంప్లీట్ వాళ్ళ హౌసెస్ లో వెళ్ళిపోతున్నారు. లేఅవుట్ కాలనీ అది చదువుకున్న వాళ్ళు అక్కడ నిలుస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు, దే ఆర్ సఫరింగ్. హూజ్ మిస్టేక్ ఇస్ దిస్? గత ప్రభుత్వం 2-3 years క్రితమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నేనైతే లీడర్సే అంటారా, ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదు సార్. అఫీషియల్స్ పైసలు తిన్నారు, దాంట్లో లీడర్స్ పైసలు తిన్నారు, పర్మిషన్ ఇచ్చినారు. 7 acres లేఅవుట్ లో మంచి పైసలు వచ్చినాయి. మరి వాళ్ళ దగ్గర అవును సార్, వాళ్ళ దగ్గర నుంచే పైసలు లేదు. ఇప్పుడు కరెక్ట్ చూసుకుంటే ఆ బిల్డింగ్ డెమాలిష్ చేయాలి. కానీ ఇప్పుడు ఒక సొల్యూషన్ కూడా తీసినాం. దానికి పక్కకి సెట్ బ్యాక్స్ ఉంది. సెట్ బ్యాక్స్ లో నుంచి కంప్లీట్ ఇప్పుడు పెద్ద 900 dia వేసేసి దానికి వర్షానికి పర్మనెంట్ సొల్యూషన్ మేము తీస్తున్నాం. ప్రజల్లో వెళ్ళి ప్రజల ఇబ్బందిని ఏముంది చూసుకొని ఎంత పైసలన్నా కానీ దానికి మళ్ళీ మనం పైసలు పెట్టి మేము తీస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చేసి వచ్చినాం. ఇంకోటి 45 crores శాంక్షన్ చేసినారు. ఇప్పుడు గతంలో జయనారం ప్రాజెక్టు ప్రకారం బల్కంపునారా కన్స్ట్రక్షన్ చేసిన పారాపెట్ వాళ్ళు ఇప్పుడు దానికి SNDP ప్రాజెక్ట్ ద్వారా దానికి 45 crores శాంక్షన్ చేసి వెస్టర్న్ ప్లాజా నుంచి టోలీచౌకి చౌరస్తా వరకు, దట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దట్ పర్టికులర్ కాలనీస్. ఏమో సార్, శంకుస్థాపన చేసి 1 నెల 2 నెలలు గడిపేసేసి ఇక మళ్ళా ఎలక్షన్ కాగానే అవతల. ఎస్ మేడం, మీరు చెప్పిన మాటలు చాలా వాస్తవాలు ఉన్నాయి. ఎలక్షన్ అప్పుడు మా కోటేయండి, మేము మీకు డెవలప్మెంట్ చేస్తామని వాగ్దానాలు చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరు మర్చిపోతారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు మీ ప్రాబ్లం చెప్పండి. మీ ప్రాబ్లం కోట్ల రూపాయలు కాదు, 10 కోట్లు ఖర్చు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఇనాగ్రేషన్ కాదు, పనే పూర్తి చేపిస్తాం. కొన్ని పనులు అయితే దాదాపు ఒక 15 కోట్ల పనులు వితౌట్ ఇనాగ్రేషనే పూర్తి చేసినాం. దాని తర్వాత
పక్కా ఇనాగ్రేషన్ దీంతో కలిపి మేము చేసినాం. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మేము చేస్తున్నాం అంటే నేను ఇన్ఛార్జ్గా ఉండి నేను షేక్పేట డివిజన్గా నేను చూస్తుంటే నాకు తెలుస్తుంది ఇనాగ్రేషన్ తర్వాత అయితే ముందు పనులు పూర్తి అయిపోతున్నాయి. నేను ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉన్నా ముందుకు రండి, చెప్పండి. ప్రభుత్వం మీతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఓపెన్గా చెప్తుంది, చెప్పండి మీ ప్రాబ్లం ఏముంది. మంత్రులు మీ గల్లీకి వస్తున్నారు, మీ గడపకు వస్తున్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏమి. మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఇప్పటికే 100 కోట్లు దాటింది. ఇనాగ్రేషన్ కాదు, పనులు పూర్తి అయిపోయినాయి. సరే, ఎంత గట్టిగా చెప్తున్నారో అంత జల్దీ పనులు నిజంగా పూర్తయితే మాత్రం నిజంగా చాలా చాలా సంతోషం సార్. ఆల్రెడీ నేను చెప్తున్న 29 crores పని షేక్పేట డివిజన్లో అయిపోయిందండి. ఎంత మెజారిటీ సాధిస్తారు అనుకుంటున్నారు? మేమైతే మంచి మెజారిటీతో గెలుస్తామండి. ఇప్పుడు నేను ఏదో చెప్పుకునికి 1,00,000 చెప్పొచ్చు, 50,000 చెప్పొచ్చు, అన్ని చెప్పుకోవచ్చు. మంచి మెజారిటీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటున్నాం. అంతేనా? ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే జూబ్లీహిల్స్ బైపోల్ ఎట్లెట్లా దగ్గర పడుతుందో అట్లట్లా హీట్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి మరి ఏం జరుగుతుంది? మేమైతే ప్రజలకు డెవలప్మెంట్ చేస్తున్నాం. ప్రజలు ఆలోచించుకోవాలి. గత 10 సంవత్సరం ఎవరు చేసినారు చూసుకున్నారు. ఇప్పుడు మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇదే కాదు, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్స్లో వాటర్ బ్లాగింగ్ కానీ హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్, బట్ పీపుల్ హ్యాస్ టు కోఆపరేట్. ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కృష్ణానగర్లో చూసిన తర్వాత ప్రజలే ముందుకు వచ్చి మాకు ఇది బిల్డింగ్లు డెమాలిషన్ చేయమని చెప్పడం జరిగింది. కానీ డెమాలిషన్ చేస్తే మళ్ళీ ఆపోజిషన్ ఉంటుంది, ఈ ఎలక్షన్ ఉంది, డెమాలిషన్ చేసినారు, మీరు ప్రజలందరినీ బుల్డోజ్ చేస్తున్నారని చెప్తారు. లేదండి, వీఆర్ డూయింగ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. కానీ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు. నిన్న ఒక ఫేక్ న్యూస్ వచ్చిందండి, మన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందని మాఫ్ న్యూస్ వచ్చింది, దానికి బీఆర్ఎస్ వాళ్ళు సర్క్యులేట్ చేసినారు. అది మేము వెరిఫై చేసి చూస్తే ఆ పేపర్లోనే న్యూస్ లేదు. 100 బుల్డోజర్లతో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డెమాలిష్ చేయమని రేవంత్ రెడ్డి గారు పంపించారని హైడ్రా కమిషనరు వస్తున్నారని చెప్పడం జరిగింది. దట్ ఈస్ కంప్లీట్లీ ఫేక్. దాని మీద మేము కేసు కూడా బుక్ చేయమని చెప్పినాం. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సపరేట్ ఉందండి. గతంలో మీరు పనులు చేయలేదు, ఇప్పుడు మేము పని చేసుకుంటే మీరు ఓర్వలేక ఈ పనులన్నీ స్టార్ట్ చేసినారు. ఫేక్ న్యూస్ ప్రపగండా చేయడం, మా మీద బురద చల్లడము. మీరు చేసే పనులు చేస్తే ఇవాళ ఇబ్బంది రాకపోతుండే. మీరు చేయలేదు, మేము చేస్తుంటే మీరు ఓరలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు కావాలి, ఎక్కడొస్తుంది జూబ్లీహిల్స్? మీకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ 100% వస్తుంది. ఆల్ రైట్ సార్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు